హీరోయిన్ ఆమ్లపాల్ తెలుగులో ఎన్ని సినిమాల్లో నటించిందో మనందరికీ తెలిసిందే. కానీ హఠాత్తుగా 9 నెలల తన పసిబాబుకి రాత్రికి రాత్రే ఇక తన మతాన్ని మార్పించేసి ఊహించని విధంగా సంచలనం సృష్టించింది. నిజానికి ఆమె ఏం చేసినా కూడా ఒక సంచలనమే. ఆమె పెళ్లి, మొదటి పెళ్లికి సంబంధించిన విడాకులు, రెండో పెళ్లి, ప్రెగ్నెన్సీ అన్నీ సంచలనమే. ఆమ్లపాల్కు తెలుగు, తమిళ భాషలో మంచి క్రేజ్ ఉంది. ఒకానొక దశలో అసలు ఆమె జూనియర్ ప్రియాంక చోప్రా అని ఇలా రకరకాలుగా పేర్లు పెట్టి యువత చాలా అట్రాక్ట్ అయ్యారు. ఆమ్లాపాల్ వైవాహిక జీవితం గురించి తెలిసిందే. ఫస్ట్ దర్శకుడు విజయ్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. గొడవలు వచ్చాయి, విడిపోయారు. సరే, అంతవరకు బానే ఉంది. ఆ తర్వాత జగత్ దేశాయ్ అనే ఈవెంట్ మేనేజర్ తో కొన్నాళ్ళు డేటింగ్ చేసిన బ్యూటీ ఇక గత ఏడాది అక్టోబర్ లో ఆమె పెళ్లి చేసేసుకుంది. పెళ్లి చేసుకున్న 10 రోజులకే ఆమె ప్రెగ్నెన్సీని అనౌన్స్ చేసింది. ఇదేంటి అని అడిగితే, పెళ్లికి ముందే మేము కాలు జారాము, ఇదంతా తొందరగా జరగాలనే పెళ్లి కూడా చేసేసుకున్నాము అంటూ ఆమె ఇంకొక పెద్ద సంచలనమైన వార్త ప్రకటించింది. తర్వాత ఇక ఇది ఇలా ఉంటే ఆమ్లాపాల్ తాజాగా మరొకసారి వార్తల్లో నిలిచింది. అదేంటంటే ఆమ్లాపాల్కి కుమారుడు పుట్టాడు. అయితే ఇక ప్రెగ్నెన్సీ తర్వాత ప్రెగ్నెన్సీకి సంబంధించిన ప్రతి విషయాన్ని షేర్ చేసుకుంటూ తన కుమారుడి ఫోటోలను కూడా షేర్ చేస్తూ ఇక నా కుమారుడు అన్వర్కు క్రైస్తవ మతంలోకి మార్చినట్టు తెలుస్తోంది. అయితే ఇక ఈ సందర్భం నాకు చాలా అంటే చాలా హ్యాపీనెస్ నిచ్చింది అంటూ చెప్పుకొచ్చింది. అంతేకాకుండా ఆమ్లాపాల్ తన కొడుకు అన్వర్కు క్రైస్తవ సాంప్రదాయం ప్రకారం బాప్టిజం చేయించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నిజానికి ఇక్కడ ఆమ్లాపాల్ అలాగే జగత్ దేశాయ్ ఇద్దరు కూడా తమ బిడ్డతో కలిసి చర్చిలో ఆశీర్వాదం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఆమ్లాపాల్ తన కుమారుడికి బాప్టిజం చేయించిన విషయం సోషల్ మీడియాలో మిశ్రమ ఫలితం వస్తోంది. కొందరు ఆమె నిర్ణయాన్ని స్వాగతిస్తుంటే మరికొంతమంది ఏమో, నీ భర్త హిందూ అయినప్పుడు నువ్వెందుకమ్మా నీ కొడుక్కి బాప్టిజం చేయిస్తున్నావు అంటూ కాంట్రవర్షియల్ కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ ఇంత అర్జెంట్ గా 9 నెలల బాబుకి వెంటనే మతం మార్పించడం అంత అవసరం లేదేమో అంటూ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. మరి దీని గురించి మీరేమంటారు అనేది మాకు కూడా తెలియచేయండి. అంతకన్నా ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.